ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాల సమన్వయ సమావేశం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ, విద్యుత్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో మరియు స్వచ్ఛంద సేవా సంస్థలతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. 7/4/2024 నుండి 7/5/2024 వరకు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తామని, ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ సుజాత తెలిపారు. శ్రీ నూకాంబిక ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బండారు ప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేసి భక్తుల దర్శనం కల్పిస్తామని తెలియజేశారు. వార్షిక కొత్త అమావాస్య జాతర 2024 రాత్రి 7/4/2024 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా భక్తులు వచ్చే భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సెలవు ఏర్పాట్లు మరియు మంచినీరు వగేరా అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని శాఖల నుంచి కూడా సమన్వయం వరకు ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్టీఓ అనకాపల్లి ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. సదరు సమావేశంలో పోలీసులు, మెడికల్, ఫైర్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారందరితో కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయమని డిపార్ట్మెంట్స్ తో కలిపి పెట్టారు. మెడికల్, హెల్త్, ఆర్ఎండి, ఆర్టీసీ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కలిపి మాట్లాడి వాళ్ళ యొక్క సమన్వయం కూడా అందించాలని చెప్పి కోరారు. మేము కూడా జిల్లాలో పనిచేస్తున్న దేవాలయాల యొక్క స్టాఫ్ కూడా ఈ ఏదైనా జరిగినట్టయితే మీరు ఏదో పేపర్లో రాసి అలా కాకుండా మీరు మా అందరినీ కూడా కోఆపరేట్ చేసి ఎక్కడైనా ఏదైనా జరిగితే టీవో గారితో మాట్లాడి మీరందరూ కూడా మాతో కోఆపరేట్ చేసి పండుగ అంతా కూడా జయప్రదంగా జరిగిపోతుందిగా మీ అందరికీ కూడా ఏర్పాటు జరుగుతుంది. సమావేశం ఏర్పాటు చేస్తే పండుగ ఏ విధంగా చేయాలని మనకి అందరూ కూడా సమావేశంతో మాట్లాడుకోవడానికి ఇక్కడ నిశ్చయించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఈ యొక్క పండుగ ఈ జాతర మనం ఒక చాలా అలర్ట్గా చేయవలసింది. ఎందుకంటే ఎలక్ట్రిక్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఈ జాతరలోనే ఎలక్ట్రిక్ కూడా ఇస్తున్నాం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేయవలసింది. ఎందుకంటే కొన్ని ఎలక్ట్రిక్ కూడా అమల్లో ఉంది కనుక మనం కొన్ని